హలో ఆస్పిరెంట్స్. మీరు జాగ్రఫీ చదివేటప్పుడు తరచుగా 3 పదాలు వింటూ ఉంటారు. ఒకటి మీటియరాయిడ్, 2 మీటియర్, 3 మీటియోరైట్ అన్నమాట. మరి చాలామంది ఈ పదాలు చదువుతూ ఉంటారు. కాకపోతే వీటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడూ కూడా మీరు అబ్జర్వ్ చేయరు. ఈ 3 కూడా డిఫరెంట్ అండి. అది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడి చుట్టూ 8 ప్లానెట్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. మరి కేవలం ప్లానెట్స్ మాత్రమే రివాల్వ్ అవుతాయంటే ప్లానెట్స్‌తో పాటుగా మనకి యాస్ట్రాయిడ్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే నేను ఇక్కడ ఒక క్వెషన్ అడుగుతాను. యాస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ ప్లానెట్‌కి మరియు ఏ ప్లానెట్‌కి మధ్యలో ఉందో కింద మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రైట్? ఓకే. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈ యాస్ట్రాయిడ్స్ కన్నా కొద్దిగా చిన్నగా ఉన్న సైజులోవి మీటియోరాయిడ్స్ అన్నమాట. మీటియోరాయిడ్స్ అంటే నథింగ్ బట్ రాళ్ళు అనుకోండి. ఓకేనా? రాళ్ళు కూడా మన ఔటర్ స్పేస్‌లో రొటేట్ అవుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట సూర్యుడి చుట్టూ. రైట్? సో ఏ మీటియోరాయిడ్ ఈజ్ ఎ చంక్ ఆఫ్ డెబ్రీ ఇన్ స్పేస్ దట్ ఆర్బిట్స్ ద సన్ అన్నమాట. అంటే మన ఔటర్ స్పేస్‌లో ఉన్న డెబ్రీ అంటే ఏంటి? చెత్త. అంటే రాళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే అది ఔటర్ స్పేస్‌లో తిరుగుతూ ఉంటే ఓకే. బానే ఉంది. కొన్నిసార్లు ఏమవుతుంది మనకి ఇక్కడ ఆ ఔటర్ స్పేస్‌లో నుంచి అలా దూసుకొని మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్‌లోకి వస్తుందన్నమాట. మనకు తెలుసు కదా! మన ఎర్త్‌లో అట్మాస్ఫియర్ అనేది కొన్ని లేయర్స్ లాగా డివైడ్ అయి ఉంది. ఏంటివి అవి? కింద నుంచి చూసుకున్నట్లయితే ట్రోపోస్ఫియర్, పైన స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ అన్నమాట. అలాగా మనకి కొన్ని లేయర్స్ ఉంటాయి. సో మనకి ఈ మీటియోరాయిడ్ అనేది ఆ లేయర్స్ మధ్యలో నుంచి మన భూమి మీదకి పడే లోపే అది బూడిదైపోతుంది అన్నమాట, కాలిపోయి. సో వెన్ మీటియోరాయిడ్స్ enters the earth's atmosphere at high speed and burns up, the fireball or the shooting stars are called the meteors అన్నమాట. సో అలా మనకి చాలా ఫాస్ట్‌గా వచ్చేటప్పుడు మన అట్మాస్ఫియర్ లేయర్‌లో అది బూడిదైపోతుందన్నమాట. దాన్నే మనం మీటియర్ అంటాం. సో ఔటర్ స్పేస్‌లో ఉంటే దాన్ని మీటియోరాయిడ్ అంటున్నాం. మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్‌లో ఉంటే దాన్ని మీటియర్ అంటున్నాం. ఓకేనా? కొన్నిసార్లు ఏమైద్ది? కొన్ని రాళ్ళకి అదృష్టం ఉంటది. ఓకేనా? సో యూపీఎస్సీ క్రాక్ చేయడానికి ఎవరైతే ఆ 0.1% సక్సెస్ రేట్‌లో ఉన్న యాస్పిరెంట్స్‌కి లక్ ఎలాగైతే ఉందో, అలా ఒక మీటియర్‌కి లక్ ఉండి మన భూమి మీద పడిందనుకోండి, దాన్ని మీటియోరైట్ అంటాం. అలాగా కొన్నిసార్లు భూమి మీద పడ్డాక పెద్ద పెద్ద గుంటలు ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఒక బెస్ట్ లేక్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లోనార్ లేక్ అనేది మనకు కనిపిస్తుంది కదా మహారాష్ట్రలో. లోనార్ లేక్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ లేక్ క్రియేటెడ్ బై ఎ క్రాటర్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మీటియర్ ఇంపాక్ట్. అంటే పైనుంచి మీటియర్ పడి మనకి మహారాష్ట్రలో బుల్దానా డిస్ట్రిక్ట్లో ఒక లోనార్ లేక్ అనేది ఏర్పడింది అనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.